హలో అండి, దిస్ ఇస్ యువర్ అర్జయ్. ఒక్కసారి ఈ వీడియో చూడండి. మిస్టర్ పవన్ కళ్యాణ్ అప్పట్లో పాత వీడియో ఏమన్నాడో చూద్దాం. నాకమ్మా ఎందుకో తెలీదు, ఆడపిల్లలకి అన్యాయం జరిగితే మటుకు నా కడుపు రగిలిపోతుంది, నిజంగా రగిలిపోతుంది. ఎందుకు మరి చిన్నప్పటి నుంచి నాకు అది ఎందుకుందో నాకు తెలీదు. వాళ్ళకి నాకు ఎందుకంటే అమ్మాయిలు ఏడిపించే వ్యక్తులను చూస్తే నాకు కోపం వచ్చేస్తాయి. వాళ్ళు ఏం చేయలేరు కదా, 10 మంది కుర్రాళ్ళు చూశారు కదా. చిన్న క్వశ్చన్ వేద్దాం. పవన్, ఆడపిల్లలకి అన్యాయం జరిగితే చూడలేను, అదేంటో చిన్నప్పటి నుంచి అలవాటట పీకే అన్నారు. మరి అదే పీకే పీఠాపురంలో కంటెస్టింగ్కి విత్డ్రా చేసుకునేది ఉండే. గీతా గారు పార్టిసిపేట్ చేశారు కదా, కంటెస్ట్ చేశారు కదా, ఆవిడ కూడా మహిళ కదా. అది చూసి నాకు వద్దు, ఆవిడనే విన్ అవ్వనివ్వండి, ఒక ఛాన్స్ ఇద్దాము, ఉమెన్ ఎంపవర్మెంట్ చేద్దాం అనే ఒక దమ్మెందుకు లేదు అప్పట్లో? అంటే వారం 10 రోజుల కింద అయినా నువ్వు కంటెస్ట్ చేసావు, మరి ఏదో విన్ అవ్వాలంటున్నావు. ఆవిడ మీద ఎందుకు విన్? మహిళ కదా, ఇచ్చేసేది ఉంటే. మరి నిజంగా అంత మహిళ మీద అంత ఉన్నవాడిని పర్సనల్ విషయంలో, వ్యక్తిగత విషయంలో, పర్సనల్గా రిలేషన్స్ బాగాలేకపోతే మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు, తప్పేం లేదు, అసలు లా ప్రకారం. బట్ ఆల్రెడీ మ్యారేజ్ యాక్టివ్ ఉన్నప్పుడు ఇంకో ఆవిడతో అలా సంబంధం పెట్టుకోవడం తప్పు కదా. అన్ని రిలీజన్ వైజ్ కానివ్వండి, లా వైజ్ కానివ్వండి. ఇదే సిద్ధాంతం అప్పుడు ఎందుకు పనికి రాలేదు అని కాన్ఫ్లిక్టింగ్గా ఉంటుందన్నమాట. అందుకే మిమ్మల్ని ఎవరు నమ్మరు మిస్టర్ పీకే. అంటే మీ ఫాలోవర్స్ నమ్ముతారు, వాళ్ళకి నేర్పించి ఉంటారు, మీరు చెడ్డ మాటలు మాట్లాడుతుంటారు సోషల్ మీడియాలో. దట్స్ ఫైన్. వాళ్ళ అప్బ్రింగింగ్కే వదిలేద్దాం. వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు ఎలా పెంచాలో మనకు తెలియదు. అండ్ ఫర్ యూ, ఐఎమ్ సర్ప్రైజ్డ్. వై హ్యావ్ యూ కంటెస్టెడ్ ఇన్ పీఠాపురం? యూ షుడ్ హ్యావ్ సెడ్ గీతా గారు ఈజ్ డూయింగ్ ఇట్, సో లెట్ హర్ విన్, ఐల్ విత్డ్రా. దట్స్ అ మ్యాన్లీ స్టేట్మెంట్. అది ఒక మొగాడి యొక్క స్టేట్మెంట్. అలా ఉండేది. కానీ అలా కాకుండా కంటెస్ట్ చేసి ఇప్పుడు కంపల్సరీ విన్ అవుతా అక్కడ అనడం తప్పు కదండి మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు. ఈజ్ అర్జయ్ రావు సైనింగ్ ఆఫ్.